బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో సుధీర్ వర్మ గారు. సార్, గుడ్ మార్నింగ్. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. గుడ్ మార్నింగ్. సో ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఒక ఆర్గానిక్ ఐడియాని తీసుకొచ్చి మనం చెప్తూ ఉంటాము, చాలామందికి ఉపయోగపడేలాగా. సిటీలో ఉండేటువంటి వాళ్ళకి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ ఉంటుంది, బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. ఫస్ట్ థింగ్. రెండు, పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళకి ఎలా అనంటే వాళ్ళ దగ్గర ఫలానా విషయాలు ఉన్నా ఇదే బిజినెస్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనేటువంటి విషయం తెలియదు. మనం ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ సిటీలో తీసుకువెళ్ళి అమ్మినా కూడా మనకి ఇంత వస్తుంది అనేటువంటి ఆలోచన వెంటనే రాదు. అంటే దాని ఒక బిజినెస్ మ్యాన్లో చూడరు. రైట్ సార్. సో అటువంటి ఆర్గానిక్ ఐడియా ఏమైనా ఉందా? ఇవాళ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ చాలా రకాలుగా పెరుగుతున్నాయి. స్టాక్స్లో పెట్టుకుంటున్నారు, ట్రేడింగ్లో పెట్టుకుంటున్నారు, రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. బిజినెస్ మోడల్స్ మీద కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటున్నారు. అయితే మీరు అన్నట్టు సిటీలో ఉండే పీపుల్ ఏదైనా ఒక మినిమం ఒక 1 lakh 2 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇచ్చిన ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, నాకు విలేజ్లో ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ని బేస్ చేసుకొని ఈ రెండింటిని జాయిన్ చేసి ఒక కొత్త రకమైన బిజినెస్ ఐడియా మనం రన్ చేయాలి అంటే ఈ ఆర్గానిక్ లైవ్ స్టాక్ ఉంటుందండి. అంటే జనరల్గా ఈ డైరీ ఫార్మ్స్ కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, లేదంటే ఈ షీప్ ఫార్మ్స్ కానీ ఆర్గానిక్గా పెరిగేవి, ఇన్ఆర్గానిక్గా పెరిగేవి 2 రకాలు ఉంటాయి. ఆర్గానిక్ ఈజ్ నథింగ్ బట్ మన దేశవాళి నాటుకోళ్ళు కానీ, గొర్రెలు కానీ, ఆవులు కానీ, నాటు ఆవులు కానీ, వీటి బ్రీడింగ్ చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా జరుగుతుంది. అదే మీరు కార్పొరేట్ తరహాలో తీసుకొచ్చి వెంటనే బ్రీడింగ్ చేసి వాటిని చంపేయడం వల్ల అదంతా ఆర్గానిక్గా ఉండదు. ఎందుకంటే మీరు అక్కడ ఒక పర్పస్ మీద వాటిని డ్రైన్ చేసేస్తున్నారు. అండ్ వాటి దగ్గర నుంచి అవుట్పుట్ కూడా మీకు సరిపోదు. అంటే ఆ మిల్క్ కానీ, ఆ మీట్ కానీ మనం తిన్నా సరే అంత ప్రాపర్గా ఉండదు. దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు ఎవరికి. బట్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో అది కూడా ఒక కాన్సెప్ట్. అయితే దాన్ని పక్కన పెడదాం. విలేజ్ని బేస్ చేసుకొని ఈ ఆర్గానిక్ లైవ్ క్యాటిల్ లేదా లైవ్ స్టాక్ వీటిని బేస్ చేసుకొని ఒక బిజినెస్ మోడల్ అంటే, ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక 1 lakh రూపీ 2 lakh రూపీ ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్. యూ వాంట్ టు మేక్ సమ్ ఈ క్విక్ రిటర్న్స్ లైక్ కమింగ్ 6 monthsలో 1 yearలో కొంచెం తొందరగా డబ్బులు తీద్దాము అనుకుంటే విలేజెస్లో ఆల్రెడీ పీపుల్ వీటిని మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొని వీటిని అప్పచెప్పండి. ఒక సామెత ఏంటంటే, ఒక నాటుకోడి ఉంటుంది. మీరు జనరల్గా ఊర్లో నాటుకోడిని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దొరికింది తింటుంది, స్పీడ్గా పరిగెడుతుంది, బలం ఎక్కువ ఉంటుంది. దాన్ని మామూలుగా ఒక మనిషి పరిగెట్టే పట్టుకోవాలి. అవును. పరిగెట్టి పట్టుకునే క్రమంలో అంత ఈజీగా అయితే దొరకదు. అంటే దాని ఇంటెలెక్చువాలిటీ ఎలా ఉంటుందో ఆలోచించండి. తప్పించుకోవడానికి అన్ని అవకాశాలు ట్రై చేస్తుంది. బట్ అదే ఒక పౌల్ట్రీలో పెరిగే ఒక లేయర్స్ లేదా బ్రాయిలర్ కోడిని చూడండి, ఎక్కడికి పరిగెట్టదు. ఎందుకంటే అది పెరిగే విధానం ఒకలా ఉంది. ఈ 2 మెయిన్ ఎగ్జాంపుల్. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని మనం తింటున్నాం అన్నదాన్ని బట్టి. అండ్ ఈ ఫుడ్ కూడా ఎంత ఆర్గానిక్గా న్యాచురల్గా తయారైతే అంత మంచిది. సో ఒక విలేజ్లో ఎవరో ఒక రైతుని లేదా ఒక ఫ్యామిలీకి ఒక మినిమం ల్యాండ్ లేదా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి, ఇగో మేము ఇన్ని గొర్రె పిల్లల్ని ఇస్తాం, లేదా ఇన్ని మేక పిల్లల్ని ఇస్తాం, ఇన్ని నాటుకోళ్ళని మీకు అప్పచెప్పుతాం, వీటి మీద మనం కమింగ్ 6 monthsలో 1 yearలో ఇంత రకమైన ఈల్డ్ని మనం తయారు చేయొచ్చు, దీని మీద ఇంత రిటర్న్స్ మళ్ళీ వస్తాయి, సో దీన్ని మెయింటైన్ చేసినందుకు మీకింత, ఇన్వెస్ట్ చేసినందుకు మాకింత అన్న మోడల్లోని రెండింటినీ జాయింట్ చేసుకొని ఒక బిజినెస్ మోడల్ కనుక లాంచ్ చేసుకోగలిగితే, ఒక పక్క ఈ విలేజెస్లో ఉండే వాళ్ళకి ఒక రిసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది. సిటీలో ఉండే వాళ్ళకి ఏంటి, ప్రతిదీ వాళ్ళు చేయలేరు. సో వేరే వాళ్ళకి పని అప్పగించి చేసేటప్పుడు వర్క్ ఈజీ అవుతుంది. అయితే ఈ లైవ్ స్టాక్లో మేజర్లీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటేనండి, ఆ గ్రాసు లేదా అవసరమైన న్యాచురల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో ఆ ప్లేసులు కొంచెం అనువుగా ఉంటాయి. నియర్ బై ఏదైనా వాటర్ రిసోర్స్ కనుక ఉంటే ఈ గడ్డి అనేది తొందరగా పెరుగుతుంది. అండ్ సపోజ్ చిన్న ఫారెస్ట్ లాంటి ఏరియాలు ఉన్నా, చిన్న చిన్న తోటలు ఉన్నా, పొలాలు ఉన్నా, అక్కడ కూడా చాలా వామ్స్ అవి ఉంటాయి. ఈ కోళ్ళు అవి తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎంత అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి ఫీడ్ చేసుకోవాలి మనం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ డే టైంలో వాటిని ఒకే ప్లేస్లో ఉంచకుండా కొంత ప్లేస్ వదిలేసి ఒక బౌండరీ కనుక ఫిక్స్ చేయగలిగితే ఆ ఏరియాలో ఉండే గ్రాస్ని కానీ లేదా రిమైనింగ్ ఫుడ్ని కానీ అవి తింటూ వాటిని డైజెస్ట్ చేస్తూ మీటిని అలా ఆర్గానిక్గా ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఒక ఇయర్లో ఇంచుమించుగా సీజన్, ఇవాళ మనం నవంబర్, అక్టోబర్ ఈ టైం నుంచి కమింగ్ మళ్ళీ
మే జూన్ వరకు బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్, మ్యారేజెస్, ఈ సీజన్ అంతా ఎక్కువ ఉంటుంది. బేభత్సంగా ఉండొచ్చు సార్. ఇక్కడ ఎందుకంటే అక్టోబర్ నుంచి ఇప్పుడు దసరా, దీపావళి, బ్యాక్ టు బ్యాక్ అన్ని ఉన్నాయి. దాని పొంగల్ తర్వాత కానీ, పొంగల్ వచ్చేస్తుంది, న్యూ పొంగల్ ఇయర్, తర్వాత ఇంకా న్యూ ఇయర్. తెలిసినవే. ఇంకా మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువ మీట్ అవసరం అవుతుంది. ఈ అవసరమైన క్రమంలో మీరు ఎంత ఆర్గానిక్గా దాన్ని ప్రొడ్యూస్ చేయగలిగితే దాని మార్కెట్ డిమాండ్ అలా ఉంటుంది. ఇంకో పక్కన బయ్యర్కి కూడా మంచి మీట్ దొరికామో అనిపించుకుంటుంది. ఇంతకుముందు మనం ఒకసారి ఇప్పుడు నాటుకోళ్ల పెంపకం గురించి మాట్లాడాం. ఆఫ్టర్ 6 months 8 months తర్వాత ఇక్కడ సిటీలో 1-2 యూనిట్స్ ఏం చేశారు, నీట్గా రిటైల్ అవుట్లెట్ ఓపెన్ చేసి ఆ కంట్రీ మీట్ అంతా డైరెక్ట్గా స్టాక్లో పెట్టి సేల్ చేస్తున్నారు. సో అలా డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు, వీళ్ళకి అవసరమైన మీట్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న రోజులు కొన్నిసార్లు ఉన్నాయి. ఈవెన్ చైనా నుంచి చికెన్, మటన్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు ఒకనొక టైంలో, సరిపోక సప్లై. సో బట్ ఎప్పుడైతే మీరు సప్లై అని ఆటోమేటిక్గా పెంచుతారో బయ్యర్స్కి అయితే ప్రాబ్లం లేదు. ఇవాళ వేస్టేజ్ అవుతుందన్న ప్రాబ్లం ఏమీ లేదు. అయితే ఆర్గానిక్గా ఉండాలి, దాని హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, దాని ఫుడ్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలగాలి, కావాల్సిన ఎన్విరాన్మెంట్, రిసోర్సెస్ నీట్గా ఉండి లిమిటెడ్ బడ్జెట్లో కనుక చేసుకోగలిగితే మెల్లమెల్లగా దాని మీద మంచి ఈల్డ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాని హెల్త్ కండిషన్, ఫుడ్, ఈ రెండు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మేజర్ ఛాలెంజ్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా వెటర్నరీ ఎక్స్పర్ట్ తాలూకా అడ్వైస్ అంతా కూడా తీసుకోవాలి. ఎప్పుడప్పుడు మనం టైంకి వ్యాక్సిన్స్ వేసుకోవాలి, వాటికి అవసరమైన మందులు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకదానికి తేడా వచ్చిందంటే అన్నిటికీ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అవును. అండ్ మోర్ ఓవర్ లీస్ట్ డిపెండెన్సీ ఉండాలి. అంటే ఎవరికో అప్పచెప్పేసాం, పర్వాలేదు వాళ్ళు చూసుకుంటారు అనుకోవద్దు. మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేసుకోవడానికి ఈరోజు మోడర్న్గా ఉండే ఆటోమేషన్ టూల్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. సో అప్పుడు ఆ బిజినెస్ మోడల్ మీకు సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ తయారయ్యే మీట్ కూడా యువతల పర్పస్ సాల్వ్ చేస్తుంది, ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటుంది బిజినెస్. ఇప్పుడు వెరీ గుడ్ బిజినెస్ ఐడియా అండి. అంటే ఎవరైనా సరే పల్లెటూళ్ళలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. చాలామందికి తెలియదు. ఒక కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనీషియల్ టైంలో ఒక 5 తీసుకున్నా సరే, కోళ్ళు అయినా సరే, మేకలైనా సరే, జనరల్గా ఒక 5 తీసేసుకొని ఇన్ని మంత్స్ లేదంటే ఇన్ని డేస్ అని అనుకున్న తర్వాత కరెక్ట్ పొంగల్ టైంకి ఏది ఆగదండి. జనవరి 1st అంటే క్రిస్మస్ టైంకో పొంగల్ టైంకి ఏది ఆగదు. కనీసం ఈ రోజు నుంచి పెట్టుకున్నా కూడా. అండ్ దీంట్లో ఇంకొకటి కూడా ఉంది. మీరు ఇందాక పెళ్ళిళ్ళ సీజన్ అన్నారు. ఈవెన్ దాన్ని జనవరి నుంచి స్టార్ట్ చేసినా కూడా మేలో ఖచ్చితంగా అన్నీ ఇదైపోతాయి. ఎందుకంటే అది సీజన్, దాని తగ్గట్టు ఏది ఉంటుంది. దాని తర్వాత వర్షాకాలం అవి కాబట్టి మీరు ఇందాక అన్నట్టు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వెటర్నరీ వాళ్ళ హెల్ప్ తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ దీంట్లో పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందంటే 10,000 రూపాయలతోనో 20,000 లేదంటే 25,000 రూపాయలతో చిన్న చిన్నవి తీసుకొని 3 months 4 months ఫీడింగ్ అలా అనుకున్నా కూడా, అంటే ఈ మేకలు కానివ్వండి లేదంటే కోళ్ళు కానివ్వండి తీసుకున్నా కూడా ఇనీషియల్గా ఇంత పెట్టి ఇన్వెస్ట్ చేసినా అట్లీస్ట్ దాని మీద ఒక 50,000 రూపాయల నుంచి పెట్టినా కూడా 3 months తర్వాత అది ల్యాక్స్లో తెలుస్తుంది దాని రిటర్న్స్. పెంచేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ మీరు ఇందాక చాలా మంచి మాట అన్నారు. ఫారంలో పెరిగేటువంటి కోడి ఎప్పుడూ కూడా దాని వాతావరణంలో ఏ ఫుడ్ పెట్టి ఇది పెట్టి ఇచ్చేస్తామో దాని బట్టి ఉంటుంది. అదే పల్లెటూరులో ఒక కోడిని పట్టుకోవాలనుకుంటే పొరపాటుగా మన వల్ల కాదు. మనకి కోడిని కానీ మేకని కానీ పట్టుకోవాలనుకున్నప్పుడు మన వల్ల కాదు. అంటే తినే ఫుడ్ అలాంటిది. ఆ లిబర్టీలో ఉంటుంది. ఆ ఫ్రీగా ఉన్న ఫుడ్ మొత్తం తినేసి యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది. నాటుకోడికి అంత డిమాండ్. వెరీ గుడ్ బిజినెస్ ఐడియా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎక్కువగా అంటే ఇలాంటిది ఒకటి ఉంది అని పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతున్నాను. సో సిటీకి వచ్చిన తర్వాత సిటీలో సేల్ చేయాలి అని అంటే ఎలా అండి? సిటీ సేల్స్ నవ్వేడేస్ చాలా సింపుల్ అండి. అంత మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, ఈ కల్చర్ పెరుగుతుంది. అండ్ ఈ వీక్లీ స్టాక్ పాయింట్స్ పెరుగుతున్నాయి ఎక్కువగా. ఇప్పుడు చూడండి మార్కెట్లో చాలా కార్పొరేట్ బ్రాండ్స్ చికెన్ అమ్మే ఉన్నాయి. ఎస్పెషల్లీ అదే చైన్ ఓన్లీ నాటుకోళ్ళు అమ్మండి మీరు. ఇప్పుడు పేర్లు అనవసరం, పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే ఊరికే చాలా కార్పొరేట్ బ్రాండ్స్ బాయిలర్ చికెన్ అమ్ముతున్నాయి. అలాంటి చైన్ ఒకటి ఓన్లీ నాటుకోళ్ళ మాంసం మాత్రమే ఈ చికెన్ షాప్లో దొరుకుతుంది అన్నది ఒక చైన్ మెయింటైన్ చేస్తే అందరూ వచ్చి అక్కడ తీసుకుంటారు. వీళ్ళకి సప్లై డైరెక్ట్గా అక్కడికి ఇచ్చేయడానికి అవుతుంది. సో అదొక కొత్త కాన్సెప్ట్. అలా కూడా మనం ట్రై చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ స్టాక్ పాయింట్స్కి నిజంగా వరీ అవ్వక్కర్లేదు. మనం ఈ రైతు బజార్లు మాట్లాడుకున్నా, లేదు గేటెడ్ కమ్యూనిటీలకు రెగ్యులర్గా మీట్ సప్లై చేసే వెండర్స్ కూడా పెరుగుతున్నారు. వాళ్ళతో మనం అసోసియేట్ టైఅప్ చేసుకున్నా అంతకన్నా సింపుల్గా చెప్తా. ఒక చిన్న వాట్సాప్ నెంబరు లేదా ఒక చిన్న మొబైల్ యాప్ లాంటిదో డెవలప్ చేసుకొని ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మీట్ కావాలో
మనం ఆర్గానిక్గా ఆర్డర్స్ తీసుకొని డెలివరీ చేసినా సరిపోతుంది. వెరీ గుడ్ ఐడియా అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సార్, హ్యావ్ అ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.